బంధువులని చీప్గా చులకనగా తీసిపరేసే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. ప్రతి ఒక్కరిది ఒకటే ఏడుపు. డబ్బులుంటే పలకరిస్తారు, లేకపోతే మొహం చాటేస్తారు. వాళ్ళు మనుషులు కాదు, రాబంధువులు అంటారు. వాళ్ళు రాబంధులని నువ్వు డిసైడ్ అయిపోయి ఓకే కరెక్టే. మరి ఆ రాబంధుల గుంపులో నువ్వెవడివి? నెమలివే లేక కలర్ వేసుకున్న కాకివే? నువ్వు కూడా ఎవడో ఒకడికి బంధువే కదా. అంటే నువ్వు కూడా అదే జాతి, అదే కూడా అదే పక్షి. వేలు పెట్టి చూపించే ముందు ఆ మిగతా 3 వేళ్ళు నీ వైపు గురి పెట్టి ఉన్నాయని మర్చిపోవద్దు. మన వాళ్ళ గురించి అసలు నిజం చెప్తా విను. బంధువులు ఎప్పుడు రాబంధువులు కాదు. నీ చావుకి 4 కావాలి, అది వాళ్ళే. నువ్వు కోట్లు సంపాదించు, 100 ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయి, కానీ రేపు పొద్దున నువ్వు చనిపోతే నీ శవాన్ని భుజాన్ని మీద మోయడానికి, కర్మకాండలు చేయడానికి ఆఖరి వరకు నిలబడేది ఆ బంధువే. ఫ్రెండ్స్ నీ సమాధి మీద పూలు జల్లుతారేమో, కానీ నీ మీద మట్టి కప్పే హక్కు, బాధ్యత ఆ రక్తానికి ఉంటుంది. బంధువులు ఎప్పుడు రాబంధువులు కాదు. నిన్ను పొగడ్డానికి భజన బ్యాచ్ ఒకటి ఉంటుంది, కానీ నీ లోపాలను మొహం మీద కొట్టి, నిన్ను రెచ్చగొట్టి, నీ అహంకారాన్ని గిల్లి నువ్వు గెలిచేలా చేసేది ఆ బంధువే. నిన్ను గుచ్చకపోతే పొడవకపోతే నువ్వు సోమరిపోతుల్లా బ్రతికేస్తావు. వజ్రం మెరవాలంటే సానబట్టాలి కదా. బంధువు ఎప్పుడు రాబంధువు కాదు. బంధువులు ఏమనుకుంటారో అన్న భయం మన సమాజంలో చాలా తప్పులు జరగకుండా అవుతుంది. వాళ్ళు మన మీద నిఘ పెట్టడం వల్లే మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా ఒక పద్ధతిలో బ్రతుకుతున్నాం. ఆ ప్రెజర్ లేకపోతే మనిషి ఎప్పుడు మృగంలాగా తయారైపోతాడు. బంధువులు ఎప్పుడు రాబంధువులు కాదు. నీకు ఏదైనా పని కావాలన్నా, ఒక గొడవలో సపోర్ట్ కావాలన్నా, పెళ్లి సంబంధాలు కుదరాలన్నా కావాల్సింది బంధువులే. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మా పిన్ని వాళ్ళ చుట్టాలు అక్కడ ఉన్నారు అని లింకులు కలుపుకుంటూ పోతే ప్రపంచంలో ఎక్కడైనా సరే మన పని అయిపోతుంది. ఆ లింకు కలిపితే ప్రపంచం మొత్తం మనదైపోద్ది. బంధువులు ఎప్పుడు రాబంధువులు కాదు. రాబంధువులు అని తిట్టే ఆ నోళ్ళే అవసరం వచ్చినప్పుడు నీ గురించి 10 మందికి గొప్పగా చెప్పి నీ పనే అలా చేస్తారు. నీ కొడుక్కో కూతురుకో రేపు పెళ్లి కావాలంటే మంచోడు అని సర్టిఫికేట్ ఇవ్వాల్సింది వాళ్ళే. బంధువులు ఎప్పుడు రాబంధువులు కాదు. వాళ్ళు మాటలంటారు, కుళ్ళుకుంటారు, మన ప్రవేశం దెబ్బతీస్తారు, నిజమే. కానీ నువ్వు ఒంటరిగా అడవిలో ఉంటే ఏ పులో సింహం వచ్చి నేను చంపేస్తుంది. అదే నువ్వు ఒక మందలో ఉంటే ఆ మందలో గొడవలు ఉన్నా సరే బయట శత్రువు వచ్చినప్పుడు అందరూ ఏకమైపోతారు. బంధువులు రాబంధువులు కాదు. ఫైనల్ గా ఒకటే ఒక మాట చెప్తా. బంధువులు అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా సరే భరించాల్సిన బాధ్యత. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా అనేది మ్యాటర్ కాదు, నువ్వు వాళ్ళ టీంలో ఉన్నావా లేదా అనేదే పాయింట్. వాళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు, అవి అడ్డుగా ఉన్నాయని కూలగొట్టి కూలిపోయేది నీ ఇల్లే.